ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు షాక్ ఇచ్చారు. పాక్ ప్రధాని ముందే భారత్ ను ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఊహించని ఈ పరిణామంతో పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. అదే సమయంలో పాక్ తో భారత్ సంబంధాలపైన కామెంట్ చేశారు. మీరేమంటారంటూ షహబాజ్ షరీఫ్ వైపు చేసేసరికి ఆయన నోటి వెంట మాట రాలేదు. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are. And they're two great, I'd say, leaders, great leaders, as far as I'm concerned. ఈజిప్టు గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్టు షర్మ్ ఎల్ షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు జరిగింది. ఈ సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ భారత్ గొప్ప దేశం, అక్కడ తన మంచి మిత్రుడు మోదీ ఉన్నారన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవంటూ కామెంట్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వైపు చూస్తూ అంతే కదా అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు షరీఫ్ నోట మాట రాలేదు. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. Stop war between India and Pakistan and then achieve ceasefire along with his very wonderful team. And today again షహబాజ్ షరీఫ్ తన ప్రసంగం ట్రంప్ భజనకే పరిమితమైంది. ఇండియా, పాకిస్తాన్ రెండు అణుదేశాలని, రెండు దేశాలు 4 రోజుల పాటు దాడులకు దిగితే ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపారన్నారు. అదే జరగకపోతే యుద్ధం ఎవరికి చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేదన్నారు. ఆయన ఇప్పటికే 7 యుద్ధాలు ఆపారని, గాజా యుద్ధాలు ఆపారని, గాజా సంక్షోభంలో 8 ఆపారన్నారు. ఇలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశామన్నారు. stop war between India and Pakistan and then achieve ceasefire along with his very wonderful team. And today again I would like to nominate this great president for Nobel Peace Prize because I genuinely feel that he is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives, and today here in Sharm el Sheikh achieving peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you. షరీఫ్ ప్రశంసలు విన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటి మీద చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రకరకాల హావభావాలతో ఇవేం పొగడ్తలు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నోటి మీద చేసుకుని చూస్తుండిపోయారు ఆమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని మోదీ ట్రంప్కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానం అందింది. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ను కలిసి శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం చేశారాయన. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. డొనాల్డ్ ట్రంప్ మరోసారి కూడా వార్తలు నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు షాక్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ముందే
భారతదేశాన్ని అలాగే ప్రధాని మోదీని కూడా పొగడటంలో ముంచెత్తారు. ఊహించని పరిణామంతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కూడా బిత్తరపోయడమే చెప్పాలి. అదే సమయంలో పాకిస్తాన్ తో భారత్ సంబంధాల పైన కూడా కామెంట్ చేశారు. అంటూ కూడా షెహబాజ్ షరీఫ్ వైపు చేసేసరికి షెహబాజ్ షరీఫ్ నోటి వెంట మాట కూడా రాలేదు. అయితే ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్ ఎల్ షేక్ వేదికగా కూడా ఈ శాంతి సదస్సు అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు దాదాపు 20 మంది దాకా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ భారత్ గొప్ప దేశము, అక్కడ తనకు మంచి మిత్రుడు మోడీ ఉన్నారని, ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలమంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూస్తూ అంతే కదా అంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు షెహబాజ్ షరీఫ్ నోట మాట రాలేదు. షరీఫ్ నవ్వుతూ ఏదో అంటే తన ముఖ కవళికలు అంటే తన గెస్టర్స్ ని ఏదో సర్దిద్దుకోబోయేటట్టు కూడా ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పక్కనున్న మిగతా దేశాల నేతలు అందరూ కూడా చిన్నగా స్మైల్ కూడా చేశారు. అయితే షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగం డొనాల్డ్ ట్రంప్ భజనకే పరిమితమైంది. ఇండియా, పాకిస్తాన్ 2 అణు దేశాలని, 2 దేశాలు 4 రోజుల పాటు దాడులకు దిగితే ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపారంటూ కూడా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ పొగిడారు. అదే జరగకపోతే యుద్ధం ఎవరికి చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేదని, ఆయన ఇప్పటికే 7 యుద్ధాలు ఆపారని, గాజా సంక్షోభంలో 8వ ఆపారని, అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశానని కూడా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ భజనలో మునిగిపోయాడు. అయితే షరీఫ్ ప్రశంసలు దీన్ని ఇటాలీ ప్రధాని జార్జియా మెలోని మాత్రము నోటి మీద చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రకరకాల హావాభావాల గెస్టర్స్ తోని ఇవే పొగడతలు అన్నట్టు కూడా ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. అంటే నోటి మీద చేయి వేసుకొని చూస్తుండిపోయారు ఆమె. ప్రస్తుతం ఆ వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. మరోవైపు ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానం కూడా అందించింది. అయితే మోదీ తరఫున ప్రత్యేకంగా దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ను కలిసి శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం కూడా చేశారు. అయితే మొత్తం ఓవరాల్ ఈవెంట్ లో మాత్రము షెహబాజ్ షరీఫ్ కి మాత్రము ఇది ఒక రకంగా షాకింగ్ అనే చెప్పాలి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే దీంతో పాటు ఆ వేదిక పైన ఉన్న వివిధ దేశాల అధినేతలు కూడా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ పొగుడుతుంటే కూడా అందరూ ముక్కున వేలేసి చూస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా చేస్తున్నాడు అంటూ కూడా మిగతా నేతలు అందరూ షెహబాజ్ షరీఫ్ వైపే చూడడం కూడా గమనార్హము. సో ప్రస్తుతము ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పాటు ఇంకా స్వతహా మన ఇండియన్స్ నెటిజన్లు కూడా విస్తృత స్థాయిలో కూడా షెహబాజ్ షరీఫ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇదే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ ని షెహబాజ్ షరీఫ్ పొగడడం పైన కూడా పలువురు క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. అంటే డిఫరెంట్ గా కొన్ని 6 కామెంట్స్ కూడా పెడుతున్నారు. మొత్తానికి మరోసారి షెహబాజ్ షరీఫ్ తన ఒక జోకర్ లా అనిపించుకునే విధంగా కూడా బిహేవ్ చేశాడంటూ కూడా కామెంట్లు పెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.